అసలే పాన్ ఇండియా సినిమా. దానికి తోడు ఊహించని స్థాయిలో 1000 కోట్లకు పైగా భారీ వసూళ్లు. ఇక దీనికి సీక్వెల్ వస్తుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించడంతో అభిమానులు ఊరుకుంటారా? సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది, థియేటర్లోకి ఎప్పుడొస్తుంది, ఇలా ఇబ్బడి ముబ్బడి ప్రశ్నల్ని మూవీ లవర్స్ నెట్టింట సంధిస్తుండటంతో వీటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ నాగశ్విన్. తాను దర్శకత్వం వహించిన ఎవడీ సుబ్రహ్మణ్యం వచ్చి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మార్చి 21న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ నాగి ఇలా చెప్పుకొచ్చాడు. కల్కి చేస్తున్నప్పుడు మధ్యలో దొరికిన టైంలో జాతిరత్నాలు చేసుకున్నాను. కల్కి 2కి చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. సో మళ్ళీ టైం దొరికితే జాతిరత్నాలు 2 ప్రొడ్యూస్ చేసుకుంటాను అంటూ సినిమా ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదంటూ ఇండైరెక్ట్ గానే హింటించాడు ఈ టాలీవుడ్ టాప్ డైరెక్టర్. ఇక సినిమాలో ప్రభాస్ పాత్ర తక్కువ టైం ఉందనే దానిపై నాగ్ స్పందిస్తూ ఖచ్చితంగా సెకండ్ పార్ట్లో ఆయన పాత్రను ఎక్కువసేపు చూపిస్తామని, పార్ట్ 1లో మహాభారతం నేపథ్యాన్ని సెటప్ చేసుకుని సుమతి క్యారెక్టర్ ఏం చేస్తుంది, అశ్వత్థామ పాత్ర ఏంటనేది చూపిస్తూ ఇక్కడి వరకు వచ్చామని, ఇక పార్ట్ 2లో భైరవ కర్ణ యాంగిల్ మిగిలి ఉంది కాబట్టి సెకండ్ పార్ట్లో ఫుల్ అది ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇటీవల నిర్మాత అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో కల్కి 2 గురించి మాట్లాడుతూ జూన్లో ప్రభాస్ డేట్స్ ఇచ్చాడని, త్వరలోనే సెట్స్ మీదకు వెళతామని చెప్పడం కొసమెరుపు. చూడాలి మరి మామ అల్లుళ్ళ కామెంట్స్ లో ఏది నిజమవుతుందో. For more videos like this, subscribe Big TV channel.